ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పక్షాన పార్టీకి సంబంధించిన నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా శ్రీనివాస్ గారు, మనం చూస్తూ ఉన్నాం గతంలో బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నంలో భాగంగా వాడుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ సర్కారు మెడకే చుట్టుకుంటున్నట్టుగా ఈరోజు కథనం కనిపిస్తూ ఉంది. రాడార్లో మేడం శీర్షికన మనం కథనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నేత ఫోన్ కూడా తప్పడం లేదు సర్కారు ట్యాపింగ్. అలాగే రాష్ట్రంలోని 6 క్యాబినెట్ మంత్రులు అలాగే 25 మంది ఎమ్మెల్యేల ఫోన్లకు కూడా ఈ మొత్తం ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడుస్తుందనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ముందుగా మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు విజయానంద్ గారికి శుభోదయం. ఇప్పుడు యాపిల్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడంతా ఫేస్ టైంలో మాట్లాడాలి కదా. ఫేస్ టైం ఓన్లీ యాపిల్ టు యాపిల్ తప్ప వేరేది లేదు. కాబట్టి సో స్పష్టంగా ఏంటంటే ఈరోజు గవర్నమెంటు అమలు కానీ 6 గ్యారంటీలు ఇచ్చి తర్వాత అదేవిధంగా 420 హామీలు ఇచ్చి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈరోజు రకరకాల ఇబ్బందులు పడుతుండనేది మనకు స్పష్టంగా రేవంత్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకు అంటున్నంటే అంటే ఫోన్ ట్యాపింగ్ వచ్చే ముందు దాని బ్యాక్గ్రౌండ్ వ్యవహారాన్ని మనం వివరిస్తే మాత్రమే ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఏదైతే తన అధినాయకుడు ఉన్నాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలవలేదు. ఇప్పటి వరకు ఎందుకు గెలవలేదు అంటే ఈయన పరిపాలన మీద కావచ్చు, ఈయన చేస్తున్న వ్యవహారం కావచ్చు, ఎక్కడ కూడా నచ్చలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నగాక మొన్న పోయిన జగ్గారెడ్డికి ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చిండు, కలిసిండు. ఆయన ఏదో దావత్కు వెళ్తే నేను వస్తాపో అని చెప్పిండు, మాట ముచ్చట జరిగింది. మరి ఒక చీఫ్ మినిస్టర్, ఒక తెలంగాణ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ ఇక్కడ రన్ చేస్తుంది ప్రభుత్వాన్ని, పార్టీని ఎన్నుకున్నారు తెలంగాణ ప్రజలు. మరి ఎందుకు రాహుల్ గాంధీ టైం ఇస్తలేడంటే ఈయన మీద చాలా అభియోగాలు ఆరోపణలు ఉన్నాయని అర్థమవుతుంది. అందులో భాగంగానే ఎప్పుడు తన సీటుకి ఎసరు పెడతారు అనే దాని మీద ఆయన ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఏదైతే 6 మంత్రులు 25 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉందో వాళ్ళతో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మనం నేనేమంటున్నా, గతంలో మా అధినాయకుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు, ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారము అదొక పిచ్చి వ్యవహారము, ప్రభుత్వము ఇంటెలిజెన్సీ దానికి సంబంధించింది వాళ్ళు చేసుకుంటుంటారు, అది ప్రభుత్వాన్ని శాసనాలు చేసేసిన నాయకులకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పిండు. కానీ వాళ్ళు ఇచ్చిన హామీలను డైవర్షన్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అని, ఈ కార్ రేస్ అని, మిషన్ కాకతీయ అని, తర్వాత కమిషన్ దాని పేరు ఏం పేరు మన కరెంటు మీద కమిషన్ అని ఇవన్నీ చేసారు, హైడ్రా అని ఇవన్నీ చేసినారు తప్ప ఎక్కడ కూడా ఏం తీసుకురాలే. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఓన్లీ వాళ్ళు బురద చల్లే ప్రయత్నం చేసిండ్రు, బురద చల్లుతున్నారు తప్ప ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం లేదు కదా. స్పష్టంగా మా అధినాయకుడు ఉన్నాడు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు, తెలంగాణ పరిపాలించాలని అద్భుతమైన మెజార్టీ ఇచ్చి పరిపాలిస్తున్నాం. సో అక్కడ అవసరం లేదు. కానీ ఇప్పుడు స్పష్టంగా నీకు ప్రత్యేకంగా అవసరం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అంటే బ్యాక్గ్రౌండ్లో మనం చూస్తే అర్థమవుతుంది. నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదు, నీ కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చినవురా, నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా అవుతావురా అని ఒక దిక్కు ముసలమ్మ లోపల మసలుతూనే ఉన్నది, ఒక దిక్కు నీ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయకుండా మాట్లాడుతూనే ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్తా సీతారామరాజు, దాదాపు ఇప్పటి వరకు వాళ్ళ ఎమ్మెల్యేల మొత్తం ఎమ్మెల్యేలలో దాదాపు 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు ముఖ్యమంత్రిని కలవలే. ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు కలిసి పూల బొకే ఇయ్యలే. నర్సంపేట ఎమ్మెల్యే ఉన్నాడు దొంతి మాధవ్ రెడ్డి, ఇంతవరకు ముఖ్యమంత్రిని కలవలే. అట్లా చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవలే. ఒక ఎమ్మెల్యే ఉండి ప్రజలచే ఎన్నుకున్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవకపోవడం అంటే ఏంది? నీ మీద అసంతృప్తి, నీ వ్యవహారం మీద అసంతృప్తి. కాబట్టి ఎవరైతే అట్లాంటి దొంతి మాధవ్ రెడ్డి లాంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద 25 మంది ఎమ్మెల్యేల మీద అనుదురు రెడ్డి నీవు తీసుకున్న పాలసీ మీదనే ఆయన వ్యతిరేకిస్తున్నాడు స్పష్టంగా. అదేవిధంగా మంత్రులు. కాబట్టి నేను ఏమంటున్నా స్పష్టంగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ పార్టీలో జరుగుతుంది, అది అర్థమవుతుంది. దాని బ్యాక్గ్రౌండ్ సీన్ చూస్తే ఏంటంటే నీ ప్రభుత్వం మీద నీకే అపనమ్మకం ఉంది, నీ పరిపాలన మీద నీకు నమ్మకం లేదు, నువ్వు తీసుకున్న పథకాలు కానీ వ్యవహారాలు కానీ విధి విధానాలు కానీ ఏది కూడా ఒక్కటి కూడా బరాబర్ లేదు కనుకనే ఈ రోజు నువ్వు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చేస్తున్నావు అంటే స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు నువ్వు ఏమి ఇచ్చినావు, హామీలు ఏమి అమలు చేయలేదు. ఎందుకు హామీల గురించి చెప్తున్నా అంటే హామీలతో ఎప్పుడైతే అభద్రత భావం ఏర్పడ్డదే కనుకనే కదా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎడిపోతారు, నన్ను కూలుస్తారా, నన్ను కూల్చి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారా, పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని ముఖ్యం చేస్తారా, లేకపోతే బట్టిని చేస్తారా,
ప్రధానమైన థ్రెట్ ఎవరితో ఉన్నది ఆయనకు? వీళ్ళ ముగ్గురితోనే. పోనీ మరి ఈయన థ్రెట్ లేదనుకుందాం కాసేపు, లేదంటే రాహుల్ గాంధీ నువ్వు ఇప్పుడు దాదాపు 48 సార్లు 50 సార్లు పోయినావు, మరి రాహుల్ గాంధీ ఎందుకు గెలుస్తలేడు నిన్ను? నీ అధినాయకుడు కదా, నీ అధినాయకుడు కదా. సో నీ అధినాయకుడు నీకు డైరెక్షన్ ఇస్తాడు కదా. ఆయన రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ చాలా హామీలు ఇచ్చిపోయింది కదా, నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. మరి మాట్లాడతలేదంటే అర్థమైంది. సో నువ్వు నీ మీద ఇష్టం లేదని అర్థం. నువ్వు ఎందుకు ఇష్టం లేదు? నువ్వు వ్యవహారంలో నీ ప్రభుత్వ పాలనలో కరెక్ట్ చేస్తలేవని అర్థం. లాస్ట్కు బీసీ జనగణ కూడా ఆయన అనుకున్నది ఒకటి, ఈయన చేసింది ఒకటి, అందుకు దాని మీద కూడా ఆయనకు చివాట్లు పెట్టిండు కదా. కాబట్టి ఈ వ్యవహారం అంతా జరుగుతున్నప్పుడు నాతో థ్రెట్ ఎవరికి ఉన్నది? నాకు ఎవరితో థ్రెట్ ఉంది అంటే పలాని ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క. కాబట్టి ఆ ముగ్గురిని ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ వాళ్ళతో పాటు ఇంకో ముగ్గురు మంత్రులలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. చాలా కీలకమైన అంశం ఇది. విజయానంద్ గారు, వాస్తవానికి మనం చూస్తా ఉన్నాం నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం కావచ్చు, ఇటీవల వస్తున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంపై పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తిస్తున్న పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా చర్చ కూడా జరుగుతున్న సందర్భం. క్యాబినెట్లోని మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా పరస్పరం ఫోన్లో మాట్లాడుకునే పరిస్థితి లేదు. వారంతా కూడా ఫేస్ టైం కావచ్చు, సిగ్నల్ యాప్ను వాడుకొని మాట్లాడుకునే పరిస్థితి నెలకొందనే అంశం మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. చివరికి కాంగ్రెస్ దూత ఫోన్కు కూడా పెద్ద ఎత్తున ఈ ట్యాపింగ్ చేస్తున్నారనే అంశాన్ని మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ పార్టీలు లేదా ప్రైవేటు వ్యక్తులు లేదా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని కాదు. అది ప్రభుత్వ యంత్రాంగము నిరంతరాయంగా చేసే పని అని చెప్పి అందరికీ స్పష్టంగా అవగాహన ఉన్నప్పటికీ రాజకీయాల కోసము అట్లాంటి ఒక రహస్యమైన ముఖ్యమైనటువంటి విషయాలను కూడా బయటకు తీసుకొచ్చి చాలా దుర్మార్గకరమైన రాజకీయాలు చేశారు. వాస్తవంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్తో కూడా రేవంత్ రెడ్డికి పెద్దగా సంబంధం ఉండదు, లేదు. అది ఇంటెలిజెన్స్కి ఒక భయం ఉంది. ఇంటెలిజెన్స్ ఏం చేయాలి? అప్పుడు కొనసాగుతున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఎవరైనా, అది ఏ పార్టీ అయినా, దాన్ని రక్షించాలి. అది వాళ్ళ డ్యూటీ. ఇవాళ ఈ ప్రభుత్వానికి చాలా భయం ఉంది, ఈ ప్రభుత్వముకి రక్షణ లేదు, ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది, అంతర్గతంగా రాజకీయంగా కూడా వీళ్ళ పట్ల కొంత అసంతృప్తి ఉంది అనేటువంటి విషయం క్లియర్గా ఇంటెలిజెన్స్కి తెలిసింది. కాబట్టే ఇవాళ మంత్రుల ఫోన్లు కానీ ఎమ్మెల్యేల ఫోన్లు కానీ ట్యాప్ అవుతున్నాయని మనం అనుకోవచ్చు. వాళ్ళు ఎందుకు ట్యాప్ చేస్తారు? అంత పెద్ద నాయకుల ఫోన్లు. రేపు పొద్దుగాల ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, బాజాప్తా ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ ఐజీ గారు చెప్తారు, అవునండి మీ ఫోన్ ట్యాప్ చేసినాం అన్నాడు. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వానికి థ్రెట్ ఉంది కాబట్టి మేము అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయాలి, మీరు జాగ్రత్త పడాలనేటువంటి మా డ్యూటీలో భాగంగా చేసాం. మీరు ఆయన రేపు పొద్దుగాల అధికారంకి వస్తే ఇంకెవరైనా గులగొట్టేటట్టుంటే కూడా ఆయన మేము వాళ్ళది కూడా ట్యాప్ చేసి మీకు చెప్తామని అంటారు. అది ప్రభుత్వాన్ని కాపాడడం కోసం ఇంటెలిజెన్స్ చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ. ఆ విషయాన్ని గతంలో మాజీ ముఖ్యమంత్రి వారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఆయన స్పష్టం చేశారు. ఇవాళకి కూడా మరి రేవంత్ రెడ్డి అక్రమంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అనడం లేదు. వాళ్ళు ఏంటంటే ఇది ప్రభుత్వ వ్యవహారాలలో వివిధ శాఖలు వాళ్ళ పనులు చేస్తూ ఉంటాయి. ఇవాళ ప్రభుత్వంలో అంతర్గతంగా రాజకీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తుల నేపథ్యంలో ప్రభుత్వము ఉంటుందా పోతుందా అనే అనుమానంతో ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తీసుకొని గవర్నమెంట్కి ఇస్తూ ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ప్రాబ్లం ఏంటంటే అంతర్గత సమస్య కాదు, బీఆర్ఎస్లో ఇతర రాష్ట్రాల నుంచి ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు జరగడము, ఇతర రాజకీయ పార్టీలు అనేక రకాల కుట్రల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూలదోసేటువంటి ప్రయత్నం చేయడం లాంటివి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. కాబట్టి అప్పుడు ఉన్న ఇంటెలిజెన్సీ ఎవరెవరితో అంతర్గతంగా కుమ్ముక్కులు ఉన్నాయి అనేది వాళ్ళకి రిపోర్ట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఫోన్లను వాళ్ళు ఎప్పటికీ అబ్జర్వేషన్ లో పెట్టడం సహజం. ఇవాళ కూడా ప్రభుత్వము ఎవరి ద్వారా కూలిపోయే అవకాశం ఉందో అని వాళ్ళు భావిస్తున్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తుంటారు. అందులో భాగంగా ఇవాళ ఈ ఫోన్లన్నీ ట్యాప్ అవుతుంటాయి. ఈ ఫోన్లు ట్యాప్ అవడం అనేది ఏదో రేవంత్ రెడ్డి చెప్తానో కేసీఆర్ చెప్తానో చేసే పని కాదు. అది ఖచ్చితంగా నిఘా సంస్థలు వాళ్ళ విధిలో భాగంగా చేస్తే అవసరమైతే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కూడా దానికి ఉంటది. అది లీగల్ గా బాజాప్తా చేసేటువంటి పని. దానికి ముఖ్యమంత్రులకు ఏం సంబంధం ఉండదు.
కాకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఏమైతుందంటే రిపోర్ట్స్ చూస్తుంటే కొంత భయం అవుతుంది ఎట్లాగో. ఎందుకంటే మొన్ననే రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఆయన నేనే ముఖ్యమంత్రి 10 ఏళ్ళు అంటే అది చాలా తప్పని ట్వీట్ చేశారు ఆయన. నువ్వెట్లుంటావు, కాంగ్రెస్ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు ఉంటదంటే నిన్ను ఉంచదు, మేము ఎవరమో వస్తామనే ఒక ఇండైరెక్ట్ మీనింగ్ ఇచ్చాడు ఆయన. సో ఇట్లా ముఖ్యమంత్రికి బహిరంగంగానే ఎవరు మేము విధేయులుగా ఏమి లేమనే ఒకలాంటి మెసేజ్ ఇవ్వడము. తర్వాత ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇంతవరకు చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కూడా కనీసం కలవకపోవడం లాంటిది కానీ, వాళ్ళతో సంబంధాలు లేకపోవడం కానీ, అసంతృప్తి వ్యక్తం చేయడం కానీ, ప్రత్యేకంగా ప్రైవేట్గా మీటింగులు పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇవాళ మనకు కాంగ్రెస్ దూత ఫోన్ కూడా అది చేస్తున్నారు, ట్యాపింగ్ అనేటువంటి మాట కూడా వినబడుతుంది. ఎందుకు చేస్తారు అంటే ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అంతా కూడా వారికి ఫోన్ చేసి వారికి ఉన్నటువంటి అసంతృప్తిని చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ ఇంటెలిజెన్సీ వ్యవహారం అంతా రిపోర్ట్ ఓన్లీ సీఎం అనే ఉంటది. రిపోర్ట్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ సీఎం సేమ్ కాబట్టి సీఎం గారికే తప్పకుండా వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ క్లియర్ గా ఆయనకు అర్థం అవడంతో ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ పరిస్థితుల్లో తను ఉన్నారు. అయితే ఇక్కడ మనం అందరము ఆలోచించాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ఏదైతే బాగా హైలైట్ చేస్తూ రాజకీయాలు చేశారో ఫోన్ టాపింగ్ అనేది ఏదో పెద్ద నేరము, ప్రపంచంలో ఎక్కడ జరగంది ఇక్కడ తెలంగాణలోనే జరిగిందని చెప్పి దాన్ని రాజకీయంగా చుట్టుముట్టి చేశారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో కూడా వ్యక్తులు చేసేటువంటిది కాదు, ఇది వ్యవస్థలు చేసేటువంటి పని. ఇవాళ ప్రభుత్వానికి కొంత థ్రెట్ ఉన్నదనే మాట ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా ప్రభుత్వాలకు ఆ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటది. వాళ్ళు ఇస్తున్నారు, దాన్ని ఎట్లా కాపాడుకుంటారు, అంతర్గతంగా అసంతృప్తులను ఎట్లా చల్లబరుచుకుంటారు, ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇక తెలంగాణ ప్రజలకు ఏంటంటే ఎప్పుడు కాంగ్రెస్ ఉన్నా గానీ ఇది ఒక సమస్య. ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందో ఎప్పుడు ఉంటుందో ఇక ఇదే వాళ్ళ బాధనే వీళ్ళ బాధ చేసుకోవాలి. వీళ్ళకు పంటలో, నీళ్ళో, కరెంటో, మంచో చెడ్డో, చదువులో, హాస్టల్లో ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టి ఇవాళ ఎవరు ఊలగొడతారు, ఎవరు ఎక్కుతారు, ఢిల్లీకి ఎప్పుడు పోయినరు, ఆయన కలిసిన రకాలు లేదా, ఇదే చర్చ. అసలు విషయాలన్నీ పక్కకు పోతాయి. దురదృష్టము, చాలా విలువైన సమయం అంతా మన ప్రజలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. చాలా కీలకమైన పరిణామం ఇది. దాదాపు 20 నెలల పాటు పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చుట్టూ రాజకీయాన్ని తిప్పే ప్రయత్నం ఏదైతే చేసినారో చివరికి అది కాంగ్రెస్ మెడకే చిక్కుకుంటున్నట్టుగా కనిపిస్తుందనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో పాటుగా క్యాబినెట్లో ఉన్న దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు అలాగే 6 మంత్రులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటే అది పెద్ద ఎత్తున రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారంలో అత్యంత కీలకంగా అధిష్టానం పెద్దలతో ఏం మాట్లాడుతున్నారు వినేందుకు ఇదంతా కూడా చేస్తున్నారని శ్రీనివాస్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. సీఎం కుర్చీని కాపాడుకునేందుకు కావచ్చు, సీఎం కుర్చీ వెళ్ళిపోతుందనే ఒక ఆందోళనతోనే ఇదంతా కూడా చేస్తున్నారనే అంశాన్ని కూడా శ్రీనివాస్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి. విజయానంద్ గారు కూడా చెప్తున్నారు పూర్తిగా కాంగ్రెస్ హామీలు ఏవైతే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిందో ఆ హామీల అమలు చేయలేకనే ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా తెరపైకి వస్తున్న అంశం కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారు మరొక కీలకమైన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2029లో జరిగే ఎన్నికల్లో కేంద్ర స్థాయిలో పూర్తిగా వచ్చేది కాంగ్రెస్కు సంబంధించిన సర్కారు కాదు, బీజేపీ సర్కారు కాదు, సంకీర్ణ సర్కారే వస్తుందని నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టిన అంశం ఒక కీలకమైన ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించారు. తెలంగాణలో తిరిగి గులాబీ జెండాను ప్రజలు పూర్తి స్థాయిలో విశ్వసించేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూనే కేంద్ర స్థాయిలో మాత్రం పూర్తిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ది దేశ్ భక్తి ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక వివరాలు మనకు కనిపిస్తున్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇటీవల మనం చూసాం ప్రధాని మోదీకి సంబంధించిన ప్రభ తగ్గుతుందని జాతీయ స్థాయిలో వస్తున్న పత్రికల్లో వస్తున్న కథనాలు, మరోవైపు పడిపోతున్న బీజేపీకి సంబంధించిన గ్రాఫ్. ఈ క్రమంలో రానున్న రోజుల్లో 2029లో ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని మనం అంచనా వేయాలి. స్పష్టంగా ఈరోజు ఏంటంటే భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగం ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. దాదాపు 91 నుంచే దాదాపు స్టార్ట్ అయింది. దాదాపు 35 సంవత్సరాలు కూడా ఈ దేశాన్ని సంకీర్ణ ప్రభుత్వాలే పరిపాలించినాయి. ఎందుకు చెప్తున్నంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడైతే నమ్మకం పోయిందో, అంటే వాళ్ళు ఏదైతే ఈ దేశానికి వాళ్ళు ప్రణాళిక కావచ్చు, వాళ్ళ పాలసీలు కావచ్చు కరెక్ట్ కాదన్నప్పుడు
ఆటోమేటిక్గా అంటే ప్రత్యామ్నాయంగా అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా పుట్టడం జరిగింది ఈ దేశంలో. సో ప్రాంతీయ పార్టీలు ఎందుకు పుడతాయి? జాతీయ పార్టీ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అవుతుందో, జాతీయ పార్టీ అక్కడ ప్రజల అన్ని రాష్ట్రాల ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను ఎట్లయితే అభివృద్ధి వైపు ప్రయాణం తీసుకెళ్ళలేకపోయినప్పుడు మాత్రమే ప్రాంతీయ పార్టీలు పుట్టడం జరుగుతుంది. అది ఒక ప్రాంతీయ పార్టీ కాదు, చాలా రాష్ట్రాలలో ఈరోజు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండి పరిపాలిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ పార్టీల వ్యవహారం ఎందుకు రాబోతున్నది రేపు అంటే స్పష్టంగా జాతీయ పార్టీల మీద వ్యతిరేకత అనేది స్పష్టంగా వచ్చింది. అందుగురించే కదా వీళ్ళు కుటమీలు కట్టుకొని వస్తున్నారు. కాబట్టి బీజేపీ మొదలుపెట్టిన ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు అయింది పరిపాలించబట్టి. గతంలో వాజ్పేయి గారు, తర్వాత ఇప్పుడు ఈయన 15 సంవత్సరాలు, ఈ మూడోసారి. వీళ్ళు కూడా ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్తో రాలే, అంటే నెంబర్ వచ్చింది కానీ అలయన్స్గానే పోయినారు ఓట్లలో. ఎలక్షన్లో మాత్రం ఎన్డీఏ కుటమిగానే ఎలక్షన్లలో కొన్ని రాష్ట్రాలలో కలిసిపోయారు తప్ప పోలే. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ప్రాంతాన్ని నువ్వు జాతీయ పార్టీ పరిపాలిస్తున్నప్పుడు మమ్మల్ని అవహేళన చేస్తున్నావు, ఇక్కడ వనరులు రావట్లేదు, నీళ్లు నిధులు నియామకాలు జరగట్లేదు అనే ఉద్దేశంతోనే ఒక ప్రాంతీయ పార్టీ పుట్టింది. అదే బీహార్లో కావచ్చు, అదేవిధంగా మన ఉత్తరప్రదేశ్లో కావచ్చు, దక్షిణాదిలో నీకు తీసుకుంటే డిఎంకే, అన్నా డిఎంకే కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలే. ప్రాంతీయ పార్టీలతోనే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామనే బలమైన నమ్మకం ఈరోజు దేశంలో కనిపిస్తుంది. ఎందుకంటే నాయకత్వం దగ్గరగా ఉంటుంది, లీడర్షిప్ దగ్గరగా ఉంటుంది, ప్రాంతీయ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. స్పష్టంగా అతను ఇక్కడ ఎవరెవరికి ఏం కావాలనేది నిర్ణయాలు జరుగుతాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందామండి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గెలిచి ఉంటే ఇక్కడే కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకొని ఇక్కడే ఇంప్లిమెంట్ చేసేటోడు. కానీ ఈరోజు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, వీళ్ళు ఛాయ్ తాగాలన్నా, ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా ఆయన ఢిల్లీ పోయి జనపద్ పోయి మాట్లాడి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నీ అధికారాన్ని, నీ ఆలోచన విధానాన్ని ఢిల్లీలో కూర్చోబెట్టి నడిపిస్తే ఇక్కడ ఏ ప్రాంతం కూడా యాక్సెప్ట్. అందులో భాగంగానే ఈరోజు రాహుల్ గాంధీ 50 సార్లు ఢిల్లీ పోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా స్పష్టంగా సంకీర్ణ ప్రభుత్వాలే పరిపాలిస్తాయి, ప్రాంతీయ పార్టీలే చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకు పోషిస్తాయి అంటే ప్రాంతీయ పార్టీలు ప్రజలకు దగ్గరగా ఉంటాయి కాబట్టి, జాతీయ పార్టీలు ప్రజలకు దూరంగా ఉంటాయి. అందు గురించే కదా బీజేపీ పార్టీ ఈ దేశంలో 2 ఎంపీలు గెలిస్తే ఒకటి హన్మకొండ నుంచి గెలిచింది. సో ఈరోజు దేశంలో 3 సార్లు అధికారం వచ్చిర్రు, కానీ రాష్ట్రంలో మాత్రం అక్కడనే 3-4 దగ్గరనే 3-4-5 సీట్ల కానీ కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళ మీద నమ్మకం లేదు. వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి ఆ జాతీయ పార్టీని ఇక్కడ వెల్కమ్ చేయట్లేదు. అందులో భాగంగానే ఇక్కడ అసమానతలు ఏదైతే ఆగమాగం అవుతున్న దాని నుంచినే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విముక్తి కోసం పుట్టింది. అద్భుతంగా 10 ఏళ్ళు అభివృద్ధి అయింది. కాబట్టి ఏ రాష్ట్రమైనా అది శివసేన కావచ్చు, డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఎస్పీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, బీహార్ ఎక్కడైనా చూసుకున్నా కూడా మీకు ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే పుడతాయో ఆ ప్రాంతము అద్భుతంగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అల్టిమేట్ గా ప్రాంతీయ పార్టీని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీతో అనుసంధానమై పోటీ అక్కడ ఉంటేనే మనకు రావాల్సిన నిధులు మనకు వస్తాయి. లేని పక్షంలో ఈరోజు చూస్తున్నాం కదా అట్లే జరుగుతుంది. కాబట్టి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు చెప్పారో అది పొలిటికల్ సైన్స్ చెప్పింది, ఏదో జాతకం కాదు. ఎందుకంటే ప్రజలు ఏం కోరుకుంటారు. ఒకప్పుడు ఒక 30 ఏళ్ళు ఏమైందంటే ప్రజలు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మనకు అన్ని అనుకున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ మనకు ఏం చేయలేదు అన్నప్పుడే మాత్రమే కదా ఏదైతే లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ మూమెంట్లో లాలూ ప్రసాద్ యాదవ్, ఫెర్నాండెస్ కావచ్చు, రామ్ విలాస్ పాస్వాన్ కావచ్చు, వీళ్ళంతా నాయకత్వం వచ్చింది. సో వాళ్ళకి వ్యతిరేకంగానే. కాబట్టి తప్పకుండా ప్రాంతీయ పార్టీలతోనే రేపు కేంద్రంలో చాలా సంకీర్ణంగా పరిపాలించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాంతీయ పార్టీలనే ఈ దేశం ప్రజలు కోరుకుంటున్నారు, స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రైట్, మనం చూస్తా ఉన్నాం తెలంగాణలో బీఆర్ఎస్ఏ తప్పకుండా అధికారంలోకి వస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టడంతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీకి సంబంధించిన ప్రభ పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలో 2 జాతీయ పార్టీలు కూడా దేశ ప్రజలను వంచాయని ప్రజలు కూడా ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వస్తున్నారు. కాబట్టి తప్పకుండా 2029లో జరిగే సాధారణ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడతాయి. తప్పకుండా అందులో ప్రాంతీయ పార్టీలే అత్యంత కీలక భూమిక పోషిస్తాయనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించిన ఇంటర్వ్యూ అయితుందో ఇది తప్పకుండా అందరూ చదవాల్సిన ఇంటర్వ్యూ. పెద్ద ఎత్తున కీలకమైన అంశాలన్నీ కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం కూడా కనిపించింది. ఆయన ప్రస్తావించిన ఈ అంశాలన్నీ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదే అంశాన్ని శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్పిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయానంద్ గారు, మనం చూసాం గత సాధారణ ఎన్నికల్లోనే బీజేపీకి సంబంధించిన గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన సందర్భం మనం చూసాం. అయితే వచ్చే 2029 నాటికి పూర్తిగా 2 జాతీయ పార్టీలు, ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ, 2 పార్టీలపై కూడా ప్రజల నమ్మకం పూర్తిగా పోతుంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ సంకీర్ణ సర్కారే కేంద్ర స్థాయిలో ఏర్పడుతుందనే అంశాన్ని నిన్న
కేటీఆర్ గారు ఒక కీలకమైన ఇంటర్వ్యూలో ప్రస్తావించిన సందర్భం. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగినా ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనే అంశాన్ని ప్రస్తావిస్తూనే జాతీయ సమీకరణలు ఎట్లా ఉంటాయనే అంశాన్ని కూడా ఆయన వెల్లడించిన సందర్భం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీకి సంబంధించిన పడిపోతున్న గ్రాఫ్ను జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కేటీఆర్ గారి విశ్లేషణ చాలా అంటే నజదీక్ కనబడుతుంది. అంటే దగ్గరగా వాస్తవానికి దగ్గరగా మాట్లాడినరు, సైంటిఫిక్గా ఉంది. అంటే మనకి ఏంటంటే కారణాలు రెండు చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఎట్టి పరిస్థితులలో ఒక నమ్మకం అనేది ఇంత అవకాశం దొరికినా ఏర్పాటు చేసుకోలేకపోతుంది. నాయకత్వం పట్ల ప్రజలకు ఎందుకో అది రావట్లేదు, ఆ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. కాంగ్రెస్ నిరంతరము మెల్లమెల్లగా వీక్ అవుతున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కనబడుతుంది. ఇది ఇట్లా ఉంటే ఆల్టర్నేట్గా తప్పనిసరి పరిస్థితి అయ్యి మూడోసారి కూడా ఇవాళ బీజేపీని ప్రజలు కంపల్షన్లో ఎన్నుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ మనకి కనబడ్డది. కాబట్టి జనరల్గా చూసినా కానీ థర్డ్ టైం తర్వాత ఫోర్త్ టైం అనేది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. మినిమం ఇన్కంపెన్సీ అనేది ఏర్పడుతుంది, దాని ద్వారా బీజేపీ పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే దేశంలో ఈ జాతీయ పార్టీలు ఏం చేసినాయి అంటే వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసము ప్రాంతీయ పార్టీల విధానం అనేది ఏదో తప్పైనట్టు, అదంతా సమంజసమైంది కాదన్నట్టు, జాతీయ పార్టీలు మాత్రమే ప్రజలకి న్యాయం చేస్తాయి అన్నట్టు ఒకలాంటి అదొక ఆదర్శవాదం కింద ప్రచారం చేసి ప్రజలలో తీసుకొచ్చింది. అంటే ప్రాంతీయ పార్టీలు ప్రాంతంలోనే ఉండాలి, జాతీయ పార్టీలు మాత్రమే ఈ దేశాన్ని గుత్తాధిపత్యంగా పరిపాలించాలి అనే ఒక విధానాన్ని తీసుకురావడం వల్ల ప్రజల్లో అది ఇంకా అదేదో గొప్ప ఆదర్శం అన్నట్టుంది. కానీ అది ఒక రకంగా రాజకీయాలను వాళ్ళ గుత్తాధిపత్యం కింద పెట్టుకొని ఈ దేశాన్ని ఈ వరదంగా ఇట్లా ఉండడానికి కారణమే అదనే విషయం ప్రజలకు ఇంకా రాజకీయ చైతన్యం అంతా అందలేదు. అందువల్ల కూడా కేంద్ర ఎన్నికలు వచ్చేటప్పటికి అయితే బీజేపీ అయితే కాంగ్రెస్ అనే ఒక ధోరణి వాళ్ళు ప్రదర్శిస్తూ వస్తున్నారు. దాన్ని బద్దలు కొట్టే క్రమంలో, దాన్ని విశ్లేషించిన క్రమంలోనే గత ఎన్నికలలో కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ ఒక విధానాన్ని, తన పార్టీ పేరును మార్చుకొని మరి ఒక జాతీయ విధానాన్ని, రాజకీయాలు కేవలం రాష్ట్రంలో నడుపుతుంటే ఇవాళ కేంద్రం నుంచి ఎదురవుతున్నటువంటి అనేక రకాల హార్డిల్స్ ఎట్లా ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోకుండా అడ్డుకుంటున్నాయనే అనేక అనుభవాల నుంచి, 10 ఏళ్ల వాళ్ళ పరిపాలన అనుభవాల నుంచి మనం ఎంత చేద్దామన్నా కేంద్రంలో వేరే వాళ్ళు ఉండడం వల్ల ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంచి నిర్ణయాలను మనం తీసుకోలేకపోతున్నాం. రాజకీయ నిర్ణయాలే అక్కడ ఉండి జరుగుతున్నాయి. కాబట్టి మనం కేంద్ర రాజకీయాలకు జోక్యం చేసుకోకుండా నిరంతరం ఇట్లనే ఉండి ఎన్ని వినతి పత్రాలు ఎంత బతిలాడుకున్నా మనం అడుక్కునేటోళ్ళు వాళ్ళు ఇచ్చేటోళ్ళు అనే ఒక ధోరణి ప్రదర్శిస్తున్నది కేంద్రం ఎప్పుడైనా. అందులో ఏ రాజకీయ పార్టీ ఉన్నా అదే చేస్తున్నది. దానిలో నుంచి మనం బయటపడాలి అని ఒక చైతన్యాన్ని మొత్తం దేశవ్యాప్తంగా తిరిగి ఒక అభిప్రాయాన్ని నిర్మించి ఒక చైతన్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి మనం చూసినాం. దురదృష్టవశాత్తు ఆ టైంలో ఆ భావజాలాన్ని అంగీకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీతో పాటు అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి రాకుండా పోయినాయి. అందువల్ల ఏమైందంటే ఇవాళ అట్లాంటి ఒక వాతావరణం లేకుండా మళ్ళా సేమ్ అదే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ గారు చేస్తున్న విశ్లేషణ ఎంతవరకు నిజమవుతుందని అంటే 15 ఏళ్లుగా పరిపాలిస్తున్న బీజేపీ మీద సహజంగానే అసంతృప్తి ఉంటాయి కాబట్టి బీజేపీని ఒడగొడతారు. అదే సమయంలో కాంగ్రెస్ ని అక్కున చేర్చుకునేటువంటి పరిస్థితి అసలే లేకపోవడం వల్ల, రెండోది ప్రాంతీయ పార్టీల పట్ల ప్రజలకి చాలా అభిమానం ఉంది, వాటి పట్ల ఒక కోర్ ఐడియా ఉంది. చాలా బలంగా కూడా ప్రాంతీయ పార్టీలు రెండు జాతీయ పార్టీల కంటే ఉన్న మాట వాస్తవం. అందువల్ల ఇవాళ ఏమైతుందంటే ప్రాంతీయ పార్టీలు వాళ్ళ చాలా పార్టీలు ఓడిపోయి ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు రేపు అధికారంలోకి రావడం, అట్లాగే బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల పట్ల కూడా కొంత అసంతృప్తి అనేది ఇవాళ కనబడుతుంది. ఈ కారణాలన్నీ విశ్లేషించిన తర్వాత తప్పకుండా రాబో రోజులలో ఈ బీజేపీయేతర ప్రాంతీయ పార్టీల అధికారంలోకి వచ్చే అవకాశం ఒకటి ఉంటది. అవి కాంగ్రెస్ వైపుగా పోలరైజేషన్ కాకపోవడం ఒకటి ఉంటది. కాబట్టి ఇట్లా తప్పకుండా రేపు ఈ ప్రాంతీయ పార్టీల కూటమి అనేది ఒక బలమైన శక్తిగా దేశంలో ఏర్పడే అవకాశం ఉంటుందని వారు విశ్లేషించున్నారు. ఇంకొక మాట దీనికి నేను యాడ్ చేసేది ఏంటంటే ఇక్కడితో ఆగకుండా
ఇవాళ ఉన్నటువంటి ఇట్లాంటి అవకాశాలన్నింటినీ ఈ ప్రాంతీయ పార్టీ రాజకీయ నాయకులందరూ కూడా జాతీయ స్థాయిలో ఇటు ప్రాంతంలో ఇప్పుడు టిఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టగానే అసలు అట్లాంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు వాస్తవంగా అప్రిషియేట్ చేయాలి ఆ పార్టీని. అట్లాంటికి బదులు అది ఏదో తప్పు చేసిరని బదనాం చేసి టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మెంబర్లలో కూడా మనకెందుకు జాతీయ రాజకీయాలు అనే ఒక భావన తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. అది ప్రతిపక్షాలు బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు చేసినటువంటి ట్రాప్ లో చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా పడి ఉన్నారు. కానీ ఎప్పుడూ రాజకీయాల్లో అధికారం కోసం రావాలి, ఇంకోటి ఏదో కావాలనేది కాకుండా బీఆర్ఎస్ ఎప్పుడైనా ఒక ఐడియాలజికల్ దానికోసం బాగా పనిచేస్తూ వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయము కొంత వాళ్ళ పార్టీకి నష్టం జరిగినా ఆయన దేశం అభివృద్ధి అనే ఒక విజన్ తో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని పార్టీలను కూడగట్టి అన్ని పార్టీలకు ఒక జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నిటికీ ఒక జాతీయ స్థాయిలో ఒక దృక్పథాన్ని నిర్మించేటువంటి శక్తి, ఆ నాలెడ్జ్, దానికి సంబంధించిన ఒక బాగా స్టడీ చేసినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ఆ శక్తి ఉంది. కాబట్టి ఒకవైపు మన తెలంగాణలో ఈ తెలంగాణ ప్రాంతీయ తత్వంతో మనం తెలంగాణ అనేది మన అస్తిత్వంతో ఏర్పరచుకున్న పార్టీని దీని ఈ ఫ్లేవర్ ని ఇట్లనే కాపాడుకుంటూ ఎట్ ది సేమ్ టైమ్ మళ్ళాంటి రాష్ట్రాలన్నీ గొప్పగా అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతీయ పార్టీల కూటమి రేపు పొద్దుగాల కేంద్రంలోకి ఎందుకు అధికారంలోకి రావాలి, తద్వారా మాత్రమే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ బాగా ఎట్లా పనిచేయగలుగుతాం అనేటువంటి దాన్ని చాలా వర్కౌట్ చేయాలి. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే వాళ్ళకు పరమావధిగా ఉంటుంది ప్రాంతీయ పార్టీల వాళ్ళకి. అయితే అది ఒక్కటే సరిపోదు, సేమ్ టైంలో మనం కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చేలాగా ప్రణాళికలు ఉండాలని ఇప్పటి నుంచి వీళ్ళు కోఆర్డినేట్ చేయడం ద్వారా మాత్రమే ఈ దేశంలో ఒక ముందడుగు పడుతుంది. నేనేమంటున్నా, జాతీయ పార్టీలు పరిపాలించినంత కాలము ఒక కొత్త విధానం ఈ దేశంలో రాదు, ఈ దేశం ముందడుగు వేయదు. అది ఎవరి నాయకత్వం అయినా మంచిదే గాని కూటమి ప్రభుత్వము అనేక రాష్ట్రాల భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం రావడం వల్ల ఇవాళ ఎక్కడెక్కడికైతే ఇవాళ అభివృద్ధి ఫలాలు అందుతలేవో, ఎక్కడెక్కడికైతే కొత్త కొత్త నిర్ణయాలు డేరింగ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సాంప్రదాయ ఈ కేంద్ర ప్రభుత్వ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ బీజేపీ లాంటి పార్టీలు ఇవి నిర్ణయాలు తీసుకోలేవు. కొంత రెవల్యూషనరీగా జరగాలంటే తప్పకుండా ప్రాంతీయ పార్టీల కూటమి రావాల్సిందే. అట్లాంటి అవకాశం చాలా ఉంది. కేటీఆర్ గారు చేసినటువంటి విశ్లేషణ చాలా ఉంది. అట్లాగే ఈ రిజర్వేషన్ల మీద, తర్వాత ఈ సీట్ల పెంపు మీద కూడా వారు చాలా చక్కటి విశ్లేషణ చేసినారు. మొన్న ఇంటర్వ్యూ నేను ఫాలో అయినాను. అది కూడా చాలా ఇంపార్టెంట్. సౌత్ కు చాలా అన్యాయం జరుగుతుంది. ఇట్లాంటి నిర్ణయాలు చాలా తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారు. నార్త్ బేస్డ్ గానే ఎక్కువగా కేంద్రంలో అధికారంలో ఉండేవాళ్ళు రావడం వల్ల కూడా సౌత్ చాలా ఇబ్బంది పడుతుందనే ఒక భావన కూడా చాలా మందిలో ఉంది. ఇలాంటి అనేక విషయాలు, హిందీ అధికార భాష అనే విషయం మీద కావచ్చు, ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా వారు ఆ ఇంటర్వ్యూలో టచ్ చేసినారు. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ విధానం మీద, దేశం సంబంధించిన విషయం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి నా భావన ఏంటంటే బీఆర్ఎస్ దీన్ని బాగా లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని అయితే నేను అనుకుంటాను. చాలా కీలకమైన అంశం. జాతీయ స్థాయిలో సమీకరణలు అత్యంత వేగంగా మారే అవకాశం ఉన్నట్టుగా విజయానంద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రెండు జాతీయ పార్టీలు కూడా ప్రజలను మోసం చేశాయి, నయవంచన చేశాయి. కాబట్టి ప్రజలకు ఆ భ్రమలు తొలగిపోయాయి. కాబట్టి మళ్ళీ ప్రాంతీయ పార్టీలు శక్తివంతంగా తయారయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నా కూడా సంకీర్ణ ప్రభుత్వాలతోనే సాధ్యమని విజయానంద్ గారు చెప్తున్న సందర్భం. నిన్న ఇంటర్వ్యూతో పాటు ఇతర అనేక సందర్భాలు మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే బీసీలను ప్రధానంగా స్వతంత్ర భారత చరిత్రలో బీసీలను మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని కూడా నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించిన సందర్భం. బలహీన వర్గాలకు రకరకాలుగా దగా చేస్తూ కామారెడ్డి డిక్లరేషన్ ఏ విధంగా తూట్లు పొడిచారో, ఆర్డినెన్స్ పేరిట ఏ విధంగా రిజర్వేషన్లు మరోసారి పూర్తిగా పాతరేసే ప్రయత్నం చేస్తున్నారో దానిపై కూడా ధ్వజమెత్తిన సందర్భం. ఎట్లా చూడాలి మొత్తం ఈ అంశాన్ని? మనం స్పష్టంగా బీసీలను దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంచి ఇప్పటి వరకు మోసం చేసింది రెండు జాతీయ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ 70% పాపం అయితే మిగతా 30% పాపము బీజేపీ పార్టీది. ఎందుకు అంటున్నంటే ఈరోజు స్పష్టంగా జనగణ జరగాలనేది ప్రధానమైన డిమాండ్. ఈ జనగణ జరగాలనే ప్రధానమైన డిమాండ్లో ఎక్కడ కూడా నీకు జనగణన ఎందుకు చేయలేదు, కుల జనగణన అంటే ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వాలు చేయాలి. ఈ కేంద్ర ప్రభుత్వం ఎక్కువ పరిపాలించేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జనగణన చేయకుండా ఈరోజు బీసీలను వాళ్ళ లెక్కలు తెల్చకుండా, వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్ ఇవ్వకుండా ఈరోజు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మొన్న కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? ఓన్లీ
4 ఓట్లు సంపాదించుకోవాలి, అధికారంకు రావాలి అనే ఒకే ఒక ఉద్దేశంతోనే చేసింది కామారెడ్డి డిక్లరేషన్ అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే ఓకే నువ్వు చేయాల్సిన రైట్ నీకు లేదు. కేంద్ర ప్రభుత్వం జనగణన చేయాలి. నువ్వు ఎట్లా చేసి 42% రిజర్వేషన్ ఇస్తా అంటావు? ఇప్పుడు ఏమైంది? ఈరోజు మేము బిల్లు చేసినాం. ఆ బిల్లు కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడితే అసెంబ్లీలో నువ్వు బిల్లు చేసినావు, లేకపోతే కీ నోట్ ఇచ్చి పంపిద్దామని అనుకున్నావు. ఈ ప్రాసెస్ ఏదైతుందో ఈరోజు బిల్లు పంపించి రాష్ట్రపతికి పంపించిన బిల్లు ఏదైతుందో, అదేవిధంగా ఆర్డినెన్స్ పంపిస్తా అనుకున్న ఏదైతుందో, ఇదంతా గతంలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా మా అధినాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా పంపించడం జరిగింది. ఆ 2014లో పంపించిన తర్వాతనే కదా అక్కడ సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా 50% దాటొద్దు, 50% లోపే రిజర్వేషన్ ఇవ్వాలంటే కదా స్పష్టంగా జరిగింది. కాబట్టి ఈ 2 జాతీయ పార్టీలు కూడా ఈ దేశంలో అన్ని జంతువుల లెక్కలు ఉన్నాయండి. పులుల లెక్కలున్నాయి, కుక్కల లెక్కలున్నాయి, పందుల లెక్కలున్నాయి, అడవిలో ఉన్న పాముల లెక్కలున్నాయి, పిట్టల లెక్కలున్నాయి. కానీ ఈ దేశంలో ఉత్పత్తిలో నిర్మాణంలో ఉన్న బీసీల జనగణన తెలియదు. ఈరోజు మంగళోళ్ళు ఎంత ఉన్నారు, కమ్మరోళ్ళు ఎంత ఉన్నారు, కుమ్మరోళ్ళు ఎంత ఉన్నారు, కంచరోళ్ళు ఎంత ఉన్నారు, ఇప్పటి వరకైతే లెక్కలు చెప్పలేదు, లెక్కలు చేయలేదు. ఎవరు చేయలేదు? కేంద్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో పరిపాలిస్తున్న బీజేపీ, ఇప్పుడు పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం. ఈ లెక్కలు చేయకుండా ఈ రోజు స్పష్టంగా బీసీలను దేశంలో మోసం చేస్తున్నారు. ఓట్ల కోసమే బీసీ నాది 40 ఇంచుల ఛాతీ అని మోడీ అంటాడు. బీసీలు ఎంతున్నారో అంత జనగణన ఇవ్వాలని ఈరోజు రాహుల్ గాంధీ అంటాడు. నేను అంటున్న స్పష్టంగా ఈరోజు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? మీరిద్దరు కూర్చొని మీరు ఇప్పుడు మోడీ బీసీకి వ్యతిరేకం కాదు, రాహుల్ గాంధీ బీసీకి వ్యతిరేకం కాదు. మరి పార్లమెంట్లో చట్టాన్ని కొంచెం సవరిస్తే మా రిజర్వేషన్ మాకు వస్తుంది. ఇద్దరు ఒక సింగిల్ ఛాయ్ తాగండి, ఇద్దరు కూర్చొని ఛాయ్ తాగితే ఎవడు వ్యతిరేకించేటోడు ఎవడు? పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ ఎవరు? రాహుల్ గాంధీ. పార్లమెంట్లో సభ నాయకుడు ఎవరు? మోడీ. మరి వీళ్ళిద్దరు చేయకుండా, కాబట్టి ఇది మోసపూరితమైంది. ఈ రోజు బీసీలను మరోసారి దగా చేస్తున్నారు. నేను ఇంకొక మాట చెప్తున్నా, బీసీలకు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలతోనే లాభం జరుగుతుంది. ప్రాంతీయ పార్టీలు మాత్రమే వాళ్ళను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా రక్షిస్తారు. ఈరోజు ఎస్కేఎస్ సర్వే చేసి తెలంగాణ రాగానే కేసీఆర్ గారు ఎవరికి ఏ పథకం కావాలో ఇచ్చిండు. ఆర్థికంగా పరిపుష్టి చేయాలనుకున్నాడు. ఈరోజు బుధిరాజులకు చేపలు ఇచ్చిండు, గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చిండు. అది ఉత్పత్తి చేసే వ్యవహారం చేసిండు. ప్రాంతీయ పార్టీ, అది బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ప్రాంతీయ పార్టీలతోనే బీసీలకు రాజకీయ అవకాశం వస్తుంది, ఆర్థికంగా ముందుకు పోతారు, విద్య ఉద్యోగాల ముందుకు పోతారు తప్ప నీకు ఈ జాతీయ పార్టీలతో ఏమి కాదని స్పష్టం అయితే అర్థమవుతుంది. ఇప్పటివరకు నిన్న ఈ పార్లమెంట్లో వీళ్ళిద్దరిని చర్చ పెట్టమనండి. ఎవరు శత్రువు? రాహుల్ గాంధీ శత్రువా, కాంగ్రెస్ పార్టీ శత్రువా, బీజేపీ పార్టీ శత్రువా అర్థమైపోతుంది కదా. ఇద్దరు కూర్చొని ముచ్చట పెట్టుకొని బిల్ పాస్ చేస్తే అయిపోతుంది కదా, మా రిజర్వేషన్ మాకు వస్తుంది కదా. మరి ఎవరు చేస్తలేరు? ఎన్ని రోజులు ఎవరు చేయలేదు? ఈ 2 జాతీయ పార్టీలు బీసీలకు వ్యతిరేకమైన పార్టీలు, వాళ్ళని నాశనం చేసే పార్టీలు కూడా జాతీయ పార్టీలే. కాబట్టి బీసీలు అందరూ కూడా ప్రాంతీయ పార్టీల వైపే ప్రయాణం చేయాలి తప్ప జాతీయ పార్టీలు ఎప్పుడు నమ్మినా కూడా అవి ఓట్ల కోసమే చూస్తున్నాయి. 70 ఏళ్ళుగా ఓట్ల కోసమే చూసినాయి. మరో ముందు కూడా ఓట్ల కోసమే బీసీలను చూస్తారు తప్ప వాళ్ళ ఆర్థిక రాజకీయ అభివృద్ధి కోసం ఎన్నడూ ఆలోచించలేదని స్పష్టంగా చరిత్ర చెప్తుంది. మన దేశ ప్రజలను వంచి చేయడమే కాకుండా బీసీలకు నయవంచన చేసింది కూడా 2 ఢిల్లీ పార్టీలు అనే అంశాన్ని శ్రీనివాస్ గారు అలాగే విజయానంద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్తో పాటు అనేక కీలకమైన హామీలను కూడా నెరవేర్చకుండా ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు. ఆ అంశాన్ని తెలంగాణకు సంబంధించిన బీసీలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి తప్పకుండా 2 ఢిల్లీ పార్టీలకు తప్పకుండా బలహీన వర్గాలు గుణపాఠం చెప్తాయని హెచ్చరిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. విజయానంద్ గారు, మరొక ముఖ్యమైన అంశాన్ని మనం తీసుకుంటే హైదరాబాద్కు ఒక లంగ్ స్పేస్ లాగా, హైదరాబాద్కు ఒక పచ్చదనం లాగా ఉన్న కంచె గచ్చిబౌలికి సంబంధించిన వ్యవహారంలో అక్కడ చెట్ల నరికివేత, అడవి నరికివేతపై పెద్ద ఎత్తున కేవలం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది పర్యావరణ ప్రేమికులు కూడా స్పందించిన సందర్భాన్ని మనం చూసాం గతంలో జరిగిన అక్కడ విధ్వంసంపై. ఈ నేపథ్యంలోనే కంచె గచ్చిబౌలికి సంబంధించిన వ్యవహారంపై ఈరోజు మరోసారి సుప్రీంలో విచారణ జరగబోతోంది. చెట్లు పునరుద్ధరించాలి, అక్కడ అడవిని పునరుద్ధరించాలని చెప్పేసి సుప్రీం ఆదేశించినా కూడా ఇంకా కూడా ఆ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ అడవి పునరుద్ధరణపై ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని భావించాలి? ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వము, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగబద్ధ విధానాలు, చట్టపరమైనటువంటి అంశాల కంటే కూడా వ్యక్తిగతమైనటువంటి భావోద్వేగాలు, తర్వాత వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతో చేసేటువంటి నిర్ణయాలకి
ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా అందులో లోపం జరిగిందంటే కనీసం సవరించుకునేటువంటి దృక్పథంలో కూడా లేకుండా పోతుంది. వాస్తవంగా కంచె గచ్చిబౌలి అనేటువంటి అంత మంచి ప్లేస్ని హెచ్యుకి సంబంధించి అక్కడ అట్లాంటి నిర్ణయం చేయడమే చాలా పెద్ద తప్పు. సరే, వెనకాల ఉండేటువంటి ఇంటెన్షన్స్ వాళ్ళ ఆలోచనల కోసం ఒకవేళ చేసినా అక్కడ విద్యార్థుల నుంచి, సమాజం నుంచి, పర్యావరణ ప్రేమికుల నుంచి వచ్చినటువంటి తీవ్రమైన నిరసనల్ని అర్థం చేసుకొని వెనుకకు తగ్గాల్సింది పోయి రాత్రి ఇమీడియట్ గా అక్కడ 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో బుల్డోజర్లను పెట్టి చెట్లన్నీ నరికి దాన్ని మొత్తం అది ఎందుకు వేసిండ్రు, దాని వల్ల ప్రయోజనం ఏంది, 4 రోజులు ఆగి చేస్తే ఏంది అని, ఒకవేళ ఇది మనం డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నాము, మనకి ప్రజలు ఒక అవకాశం ఇచ్చిర్రు, దీనికోసం మనం మొత్తం డ్యామేజ్ అవ్వద్దు, పొలిటికల్ గా పార్టీ దెబ్బతింటది అనేటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా కొంత వ్యక్తిగతమైనటువంటి ఒక ఆవేశము, కోపము, ద్వేషము ఇట్లాంటి భావనలతో పరిపాలిస్తున్నట్టుగా మనకు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి ప్రవర్తన కనబడుతుంది, వారి నిర్ణయాలు కూడా కనబడతాయి. జనరల్ గా ఎక్కడైనా వ్యతిరేకత వస్తే మనం డెమోక్రటిక్, ఆఫ్టర్ ఆల్ ఏంటంటే మనం డెమోక్రటిక్ సిస్టమ్ లో ఉన్నాము, ఇవాళ అధికారంలో ఉంటారు, రేపు అయిపోయిందంటే మళ్ళా వేరే వాళ్ళని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటది. ప్రజల చేతిలో మనం ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటాం కాబట్టి ప్రజల నుంచి మనకు వ్యతిరేకత వస్తున్నది అన్నప్పుడు పర్సనల్ ప్రెస్టేజ్ ఏం అవసరం లేదు కదా ప్రభుత్వానికి. సో వాళ్ళు విత్డ్రా కావాల్సి ఉండే, దాన్ని విధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి అసలు కాంప్లైంటే పర్యావరణం దెబ్బతింటుందని దాని బుల్డోజ్ చేస్తూ మొత్తం చెట్లనన్నింటినీ అన్ని 10ల సంఖ్యలో బుల్డోజర్లను పంపించి ప్రెస్టేజియస్ గా అక్కడ జంతువులన్నీ పాపం అరిచి చస్తుంటే కూడా అబద్ధపు అఫిడేవిట్లు కోర్టులకు సమర్పించి తప్పుడు ప్రచారాలు చేసి రకరకాల ఇంకా ఒక్క తప్పుకు 10 తప్పులు చేయడానికి కూడా సిద్ధపడి అట్లాంటి చేయాల్సినటువంటి అవసరం లేకుండే ఆ తర్వాత కోర్టు వారు సీరియస్ గా మందలించి మీరు దాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఒక విధానం పెడితే ఇప్పటి వరకు నేను అందుకే పదే ఒక మాట వాడుతున్నా, ఆవేశము, కోపము, విద్వేషం లాంటివి, ప్రిస్టేజ్ లాంటివి తీసుకుంటున్నారు. ఈగో అనేది ఉండకూడదండి పరిపాలకుడికి. ఆ ఈగోయిస్టిక్ మూమెంట్ మనకి కనబడుతుంటది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో, అది చాలా తప్పది. కోర్టు వారు చట్టపరంగా ఏదైతే సూచించారో వెంటనే ఆ మొక్కలన్నీ నాటించుంటే ఇవాళ ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుండే. అట్లా కాకుండా మేము దాన్ని ఎట్లన్నా చేసి ఏదన్నా చేసి మళ్ళీ అవి నాటకుండా ఉంచుతాం అనేటువంటి ధోరణి అవలంబించడం వల్ల ఇవాళ పెద్ద సీరియస్ కామెంట్స్ చేశారు కోర్టు వారు. ఇవాళ ట్రయల్ ఉంది, ఇవాళ ఏం చెప్తుంది అధికార గణం, ఏం చెప్తుంది రేపు పొద్దుగాల కోర్టు వారికి మేము ఎందుకు నాటలేదంటే సమాధానం ఏం చెప్తుంది. ఇట్లాంటి పరిస్థితులకి ప్రభుత్వాన్ని నెట్టేటువంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారు, చాలా తక్కువ టైంలో చాలా పెద్ద తప్పు నిర్ణయాలు తీసుకున్నారు. అందువల్లనే ప్రజలలో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిని ఇంత తక్కువ కాలంలో మూటగట్టుకున్నదంటే అది కేవలం ఏదో బీఆర్ఎస్ బీజేపీ ఇంకేదో పక్షం మాట్లాడుతుందని అంటున్నారు కానీ వాస్తవానికి కాదండి. ఏ పార్టీ అయినా మాట్లాడలేదు. ఒకవేళ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోతే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటే ఏమి అనలేదు ప్రభుత్వం. ఉదాహరణకి నిన్న రేషన్ కార్డులు తీసుకోకొత్త ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొని పంచుతున్నారు కదా. మంచి నిర్ణయాలను అందరూ వ్యతిరేకించడానికి లేదు. ఈ రేషన్ కార్డులు ఇవ్వకపోనుండే తప్పు చేసిండ్రు అని అంటున్నారా? మంచి నిర్ణయం అది, పేదలకు రేషన్ అందుతుందంటే అందనియండి ఇస్తున్నారు. అట్లా మంచి నిర్ణయాలను ఎంత వ్యతిరేకంగా ఎంత ప్రతిపక్షం ఉన్నా అనలేదు. కానీ చాలా తప్పుడు నిర్ణయాలు, ప్రజలను ఎఫెక్ట్ చేసే నిర్ణయాలు, ఈ రాష్ట్రాన్ని ఎఫెక్ట్ చేసే నిర్ణయాలు చాలా తప్పు చేయడం వల్ల ఎంత ప్రతిపక్షం అన్నా ప్రజలు నమ్మరండి. ప్రజలు ఇవాళ వాళ్ళు పర్సనల్ గా ఎఫెక్ట్ అవుతున్నటువంటి నిర్ణయాలని ఇవాళ ప్రభుత్వం తీసుకుంది, అనాలోచితంగా తీసుకుంది, ఆవేశపూరితంగా తీసుకుంది, ఈగోయిస్టిక్ గా తీసుకుంది. దాని వల్లనే సమస్య వస్తుంది. ఇప్పటికైనా భేషజాలకు పోకూడదు ప్రభుత్వము. భేషజాలకు పోకుండా డెమోక్రటిక్ గా థింక్ చేసి చట్టాలను గౌరవిస్తూ వాటిని సవరించుకునే ప్రయత్నం చేస్తే ఇకనైనా కొంత వ్యతిరేకతను తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. రైట్, మనం చూసాం వాస్తవానికి కంచె గచ్చిబౌలికి సంబంధించిన వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత దుమారం నెగిందో మనం చూసాం. పచ్చని అడవిలో చిచ్చు పెట్టి బుల్డోజర్లతో వాటిని నేలకూల్చడంపై ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం. విద్యార్థి లోకం, అక్కడ ఉన్న ప్రొఫెసర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి ప్రభుత్వం మెడలు వంచిన సందర్భం. సుప్రీంకోర్టు కూడా స్పందించింది, పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి, చెట్లను పునరుద్ధరించాలని. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడం అనేది అందరూ కూడా మరోసారి తప్పుపడుతున్న సందర్భం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈరోజు దీనిపై మరోసారి సుప్రీంలో వాదనలు ఉన్న నేపథ్యంలో, విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.
శ్రీనివాస్ గారు, కంచె గచ్చిబౌలికి సంబంధించిన అడవిలో జీవరాశులకు నిలువ నీడ లేకుండా అక్కడ ఏ విధంగా విధ్వంసం జరిగిందో తెలంగాణ సమాజమే కాదు మొత్తం భారత ప్రజలు కూడా గమనించారు. ఈ క్రమంలోనే అక్కడ చదును చేసిన బుల్డోజర్లతో కూల్చేసిన 120 ఎకరాల్లో అక్కడ చెట్లను నాటాలి, మొక్కలు నాటేసి మళ్ళీ అడవిని పునరుద్ధరించాలని సుప్రీం స్పష్టం చేసిన సందర్భం. మరోసారి విచారణ జరిగే సందర్భం వస్తున్నా కూడా ఆ దిశగా కనీసం అడుగులు వేయని ప్రభుత్వ వైఖరిని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? ఒక బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాల్సి ఉంటుందంటే ప్రజలచే ఎన్నుకున్నవాడు, ప్రజలలో పనిచేసినవాడు, ప్రజా ఉద్యమాలలో ఉన్నవాడు, ప్రజా హక్కుల కోసము ప్రజల కోసం పోరాటం చేసిన వాడు వచ్చి ముఖ్యమంత్రి అయితే బాగుండేది. అట్లా ఆ విధమైన ఆలోచనలు, ఆ విధమైన పాలసీలు, ఆ విధమైన విధి విధానాలు ఉండేవి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు వచ్చింది ఏంటంటే రియల్ ఎస్టేటరు ఒక రియాల్టరు ముఖ్యమంత్రి అయ్యింది. రియాల్టర్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఏం ఆలోచిస్తాడు? రియల్ ఎస్టేట్ ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎట్లా నేను డబ్బులు సంపాదించుకోవాలని. ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఏంది? గచ్చిబౌలి భూములు కాదు, లగాచర్ల భూములు కాదు, రామన్నపేట భూములు కాదు, భూములు గుంజుకొని నేను ఎట్లా రియల్ ఎస్టేట్ చేయాలి, రియల్ ఎస్టేట్ నా వెనక ఉన్న నలుగురి అన్నదమ్ములకు ఎట్లా నేను పంచాలి అనే దాని మీదనే కదా. సో అందులో భాగంగానే ఈరోజు లంగ్ స్పేస్ లాంటి హెచ్యూ భూములు ఈరోజు ఆడ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? తీసుకున్నాడు. తీసుకుంటే ఎవరు తిరుగుబాటు చేసిండ్రు? స్పష్టంగా మనం ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేయలే. తెలంగాణ దేశం నుంచి వచ్చిన పిల్లలు, ఆడ చదువుకుంటున్న పిల్లలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఉస్మానియా లెక్క ఓన్లీ నల్గొండ, వరంగల్, కరీంనగర్ వాళ్ళు ఉండరు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల మన బిడ్డలు, ఈ దేశ బిడ్డలు అక్కడ ఉంటారు. సో వాళ్ళు తిరుగుబాటు చేసిండ్రు. ఏ రాజకీయ పార్టీ అక్కడ ఎంటర్ కాలే, ఎంటర్ అయితే అది రాజకీయం చేస్తారని. సో స్పష్టంగా తిరుగుబాటు చేస్తే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఈరోజు కేసు ఫైల్ చేసి ఈరోజు విచారణకు వచ్చింది. అంటే నేను ఎందుకంటున్నంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 4th సిటీ అని ఒక 4,000 ఎకరాలు సంపాదించుకోవడం. ఈరోజు లగాచర్ల అండి, లగాచర్లలో ఏడ పంచాది? భూముల కాడ పంచాది కదా. ఈరోజు హెచ్యూస్ ఏడ పంచాది? భూముల కాడ పంచాది కదా. రామన్నపేట ఏడ పంచాది? అదాని కోసం భూములు పంచాలని కదా పంచాది. సో తెలంగాణ సమాజము భూమి కోసము, చెట్టు కోసము, నిప్పు కోసం కొట్లాడిన సమాజం, నీళ్ళ కోసం కొట్లాడిన సమాజం. నిన్ను ముఖ్యమంత్రి చేస్తే, మా కొడుకు ముఖ్యమంత్రి అయితే మాకు మంచి అవకాశాలు ఇస్తాడు, మమ్మల్ని అభివృద్ధి చేస్తాడని లగాచర్ల నా లంబాడి తల్లులు ఓట్లు వేసి పంపిస్తే నువ్వు ఆ లంబాడి తల్లుల కొడుకులకు బేడీ లేచి నువ్వు సంగారెడ్డి జైల్లో పెడితివి. ఎవరు నీకు ఓట్లేసి ముఖ్యమంత్రి చేసిర్రు? ఒకసారి కొడంగల్లో ఓటి నేను పంపిస్తే మళ్ళీ నమ్మి నిన్ను ఓట్లేస్తే నువ్వు వాళ్ళకి ఏమి ఇవ్వాలి? నువ్వు మంచి నీళ్ళు ఇవ్వాలి, మంచి కరెంట్ ఇవ్వాలి, మంచి పెట్టుబడి సాయం ఇచ్చి నేనున్నాను, మీ కొడుకును ముఖ్యమంత్రి అయినా అని చెప్పాలి. అది చెప్పకుండా ఏమన్నాడు? లగాచర్ల భూములు గుంజుకోవాలని పోయిండు. అదేవిధంగా కంచగచ్చిపోలి భూములు గుంజుకోవాలని పోయిండు. అంటే రేవంత్ రెడ్డి ఓన్లీ రియల్ ఎస్టేట్ కోసమే చేస్తున్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమో నీళ్లు ఇచ్చి, రైతుకు పెట్టుబడి ఇచ్చి, నాణ్యమైన కరెంట్ 24 గంటల నాణ్యమైన 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి, రైతు ఎప్పుడు పోయినా స్విచ్ ఎత్తుకొని మడిమ తిప్పితే మడిబారేటట్టు పెట్టుకొని వ్యవసాయం చేసి పంటను కొని ఆ పంటకు బోనస్ ఇచ్చి రైతులను కాపాడుతుంటే ఈరోజు మోడీ దేశంలో రైతులను జైళ్ళల్లో పడేస్తాడు. ఈరోజు రోడ్ల మీద ధర్నాలకు వస్తాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ఈరోజు ఎవరి బాగుపడ్డారు? ఈరోజు గచ్చిబౌలి భూములు కాదండి, ఈరోజు హైడ్రా తీసుకొచ్చినావు. హైడ్రాలో నీ 6 గ్యారెంటీలో హైడ్రా ఉందా? నీ 420 హామీలలో హైడ్రా ఉందా? లేదు. మరి హైడ్రాని ఎవరి కోసం తీసుకొచ్చినావు? నువ్వు మళ్ళీ రియల్ ఎస్టేట్ కోసమే తీసుకొచ్చినావు. నువ్వు తీసుకున్న ఈ 20 నెలల పాలసీల అన్ని భూముల చుట్టే ఉన్నాయి తప్ప బతుకు తెరువు గురించి ఒక్క పాలసీ ఉందా? నువ్వు హైడ్రా తీసుకొచ్చివి, ఎవరి ఇల్లు కూడా కొట్టినావు? పేదోడి 60 ఇల్లు కూడా కొట్టినావు కదా. పేదోడి 30 గదాల ఇల్లు కూడా కొట్టినావు కదా. ఈ రోజు నువ్వు మూసి సుందరకరణ ఎవరి ఇల్లు కూడా కొట్టినావు? మన్నెత్తి పోసిరు, దుబ్బెత్తి పోసిరు కదా నీ మీద. ఎవరి కోసం పనిచేస్తున్నావు? రియల్ ఎస్టేట్ కోసమే. ఈరోజు గచ్చిబౌలి భూమి కావచ్చు, లగాచర్ల భూమి కావచ్చు, రామన్నపేట భూములు కావచ్చు, అదేవిధంగా హైడ్రా కావచ్చు, అదేవిధంగా నువ్వు మూసి సుందరీకరణ కావచ్చు. నువ్వు తీసుకున్న పాలసీలు మొత్తము భూమి చుట్టే తిరుగుతున్నాయి. ఆ భూమి ఎవరి దగ్గర గుంజుకుంటున్నావు? పేదోని దగ్గర గుంజుకుంటున్నావు. ప్రభుత్వం భూమి, ప్రభుత్వం అంటే ప్రజలు, ఆ ప్రజల భూమి అమ్మే ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు అంటే నీ మెదడులో రియల్ ఎస్టేట్ ఆలోచనలు తప్ప ఈ తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేయాలనే ఆలోచనలు లేవు కనుకనే నీ పాలసీలు, నీ ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. సంచులు తయారు చేసి నువ్వు ఢిల్లీ పంపాలి కాబట్టి ఆలోచన ఉంది.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిండు, రాగానే 6 నెలల్లో 24 గంటల కరెంట్ ఇచ్చిండు. అన్న మేము చూసినాం, ఈయన ముఖ్యమంత్రి మాట్లాడింది కదా, 2 పేసుకు 3 పేసు కరెంట్ రాకపోతే రాత్రి 3 కొట్టి రాత్రి 4 కొట్టి రాత్రి పోయి పండుకొని చెదలు కప్పుకొని పండుకొని కరెంటు కింద ఎంతో మంది రైతులు చనిపోయినరు, ఎంతో మంది కరెంట్ షాక్ కొట్టి చనిపోయినరు. ఈ రోజు రైతు ఎక్కడన్నా ఈ తెలంగాణలో రాత్రి పూట పోయి కరెంట్ వేసుకుంటాడు, ఎక్కడన్నా మోటార్ ఆన్ చేస్తుండా, పట్ట బగటీలు పోయి పుక్కెడంత బువ్వ తిని స్విచ్ ఒత్తుకుంటే మా మోటార్ వాడుతుంది. కాబట్టి నేనేమంటున్నా, గతంలో కేసీఆర్ రైతే రాజు కావాలని పనిచేసిండు. ఈ రోజు ఈయన రైతు దగ్గర నుంచి భూమి కొని రియల్ ఎస్టేట్ సంపాదించాలి, రియల్ ఎస్టేట్ ఇవ్వాలని చేస్తాడు. అందులో భాగంగానే కదా సుప్రీంకోర్టులో ఎవరు పోయినరు, అది సుమోటోగా తీసుకున్నది. సుప్రీంకోర్టు తన ఇన్వాల్వ్మెంట్ అయి తీసుకున్నది కదా, ఎవరు పోలే కదా, ఏ అపోజిషన్ పార్టీ పోలే కదా. కాబట్టి ఇప్పటికైనా మంచి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఆశిస్తారు. నిన్ను మంచిగా పరిపాలించామని చేసిండ్రు, నీ కొడంగల్ ప్రజలు మంచిగా నువ్వు పరిపాలించి మమ్మల్ని అభివృద్ధి చేయమని చేసిండ్రు. కానీ అది చేయకుండా నువ్వు ఏం చేస్తున్నావు, ఈరోజు రియల్ ఎస్టేట్ కోసమే చేస్తున్నావు. ఇదంతా చేస్తే మాత్రం తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేస్తుంది, ఆలోచిస్తుంది, ఆలోచించగల సమాజం. కాబట్టి తగిన సమయంలో కర్రు కాల్చి వాత పెడుతుంది. మీరు ఇదే విధంగా పోతే మాత్రం రేపు గ్రామ సర్పంచ్ ఎలక్షన్ లో కర్రు కాల్చి వాత పెట్టకపోతే తెలంగాణ సమాజం చూడండి. మనం చూస్తున్నాం గజ్జిపల్లిలో జరిగిన విధ్వంసాన్ని పూర్తిగా రూపుమాపాలని, అక్కడ చెట్లను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కనీసం చర్యలు లేకపోవడం అత్యంత దారుణమైన విషయమని శ్రీనివాస్ గారు అలాగే విజయ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఓవైపు జీవన విధ్వంసం, మరోవైపు అడవుల విధ్వంసం జరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తుంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ సర్కారుకు కర్రుగాల్చి వాత పెట్టడం ఖాయమని కూడా శ్రీనివాస్ గారు స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.